రూపాయితో ఇంటర్మీడియట్ విద్య పేద విద్యార్థులకు విఆర్ జూనియర్ కాలేజ్ గోల్డెన్ ఆఫర్. బానే ఉంది. చాలా బాగా చేశారు. బాగుంది. అందరు బాగా యాక్షన్ చేశారు. కామెడీ వాళ్ళు ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఫన్నీ సీన్స్ అన్నీ బాగుంటాయి. పక్కా షూర్. బ్రహ్మానందం గారే బాగా చేశారు. అందరు క్యారెక్టర్స్ బాగున్నాయి. మంచి సీన్ అంటే వృద్ధులకి వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా ఎమోషన్స్ ఉంటాయని మంచిగా చెప్పారు. మంచిగా తీసుకోవచ్చు. చూడొచ్చు, బ్రహ్మానందం కోసం చూడొచ్చు, బ్రో యాక్టింగ్ కోసం చూడొచ్చు. బాగుంది. కంబ్యాక్ బ్రహ్మానందం గారు కంబ్యాక్. సూపర్ సూపర్. గౌతమ్ యాక్టింగ్ సినిమాలో హీరో అనేది కాదు కానీ గౌతమ్ టైమింగ్ బాగుంది. సాంగ్స్ నాట్ బట్ డాన్స్ బాగుంది. గౌతమ్ బాగా చేశాడు. చూడవచ్చు. పండగకి మన సంక్రాంతి కూర వెళ్తే ఎలా ఉంటుంది, మన ఊర్లో మన అట్మాస్ఫియర్ సో అలా ఉంటుంది. చూడండి వేస్తాండి. మంచి హైలైట్ సీన్స్ అంటే ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఉంది. ప్రతి ఒక్కరు ఒక మెమరీ ఉంటుంది కదా, నీ పాస్ట్లో నీ లైఫ్లో ఉంటుంది కదా, అలాంటి ఒక మెమరీ ఉంది. రేటింగ్ అనేది కాదు కానీ రేటింగ్ అనేది చెప్పను. అందరూ చూడండి, ఎందుకంటే మంచి మెసేజ్ ఉంది సినిమా. చూడండి. సినిమా అన్న ఎక్సలెంట్ అన్న, మైండ్ బ్లోయింగ్ అన్న. చాలా అంటే చాలా ఫన్ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లవర్స్ వచ్చే వాళ్ళు అయితే బాగా, అంటే ఏ వయసులో అయినా లవ్ పుడుతుంది. లవ్ అంటే ఒక శారీరకంగా పరంగా కాదు, మనం హ్యాపీగా ఉండడానికి ఒక పర్సన్, మనకు నచ్చిన పర్సన్ ఒక పక్కన ఉంటే ఎలా ఉంటుంది అనేది థీమ్ అయితే చూపించారు. చాలా బాగుంది అన్న. అసలు గౌతమ్ గారి డాన్స్ అయితే ఆయన యాక్టింగ్ అల్టిమేట్ అనమాట. నేను ఇంతకు ముందు అయితే ఏది చూడలేదు కానీ ఇప్పుడైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ, ఇంకా సంపత్ గారి కామెడీ కానీ, ఇవన్నీ కూడా సినిమాకి చాలా బాగా హైప్ తీసుకొచ్చినాయి. చాలా బాగుంది. సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ అన్నీ, అంటే అసలు ఆ సినిమా స్టోరీ ఎప్పుడైపోద్దో కూడా తెలియదు అనమాట. స్మూత్గా వెళ్తూ ఉంటుంది. స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోద్దాం మనం అందరం కూడా. ఎవరైనా చిన్నగా కానీ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా బాగా ఇన్వాల్వ్ అవుతాం. ఫ్యామిలీ ఆడియన్స్తో అందరూ హ్యాపీగా వచ్చి చూడాల్సినటువంటి మూవీ అన్న ఇది. ఓకే అన్న, ఇలాంటి సినిమాలకి మంచి సినిమాలకి రేటింగ్ ఏం అవసరం లేదు. నేనైతే ఎంత ఇస్తే అంత 5కి 5 అయితే రేటింగ్ ఇస్తాను. ఇంకా మా కమెడియన్ కింగ్, ఇంకా ఆయన గురించి చెప్పవసరం లేదు. బ్రహ్మానందం అంటేనే బ్రాండ్ అడ్రస్ అనమాట మన కామెడీకి, ఆయనే అనమాట హైలైట్ అన్న. థ్యాంక్ యూ. సినిమా బాగుంది. మామ అల్లుళ్ళు ప్రేమ కాకుండా తాతగారి ప్రేమ కూడా చూడొచ్చు ఈ సినిమాలో. ఆ ట్విస్ట్ బ్రహ్మానందం గారు రివీల్ చేయలేదు. బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు కామెడీ బాగుంది. లాస్ట్లో అంటే ఆయన ఇప్పుడు డ్యాన్స్లో అంత మాస్ డ్యాన్స్ చూడలేదు కాబట్టి డ్యాన్స్ బాగుంది. మంచి హైలైట్ సీన్ అంటే మామగారిది తాతగారి కెమిస్ట్రీ. రేపు ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, మనకు తెలియదు. 3. సినిమా అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ చాలా అంటే చాలా నవ్వుకున్నాం. లవ్కి ఒక డిఫరెంట్ మీనింగ్ చూపించారు సినిమాలో. లవ్ అంటే ఏజ్కి సంబంధం ఉండదు అనే పాయింట్ చాలా బాగా అనిపించింది. మెయిన్గా బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయి వేరే లెవెల్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ కొన్ని, ఇది జస్ట్ వాచింగ్ ఫర్ బ్రహ్మానందం గారు అండ్ హిస్ సన్. సింపుల్ ఒకే వంటలో మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తుంది. వీకెండ్కి అంటే డ్యాన్స్ ఒకే పాటలో చాలా బాగుంది. అంటే జిత్తు మాస్టర్ తెలిసిందే, యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. కాకపోతే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే మెయిన్గా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి, ప్రతి ఫ్యామిలీ, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నని మనం ఎలా చూసుకుంటాం, ప్రతి అమ్మ కావచ్చు నాన్న కావచ్చు, వాళ్ళు మనకు చాలా ఇస్తారు. ఎప్పుడైనా మనం ఏం కావాలి, మీరు హ్యాపీ ఉన్నారా అని ఎప్పుడైనా అడిగితే బాగుంటుంది అనే పాయింట్ చూపించడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. మెయిన్గా స్క్రీన్ మీద అంటే అందరికీ మ్యూచువల్ స్క్రీనింగ్ ఉంది, బట్ హీరోయిన్నే కొంచెం లేపేసినట్టుగా అనిపించింది తప్ప మిగతా అంతా ఓవరాల్ చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీయే వెళ్ళాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ కంపల్సరీ వెళ్ళాలి. అది ఓకే, హీరో కన్నా నాకు బ్రహ్మానందం గారిని చూడడానికి వచ్చిన సినిమాకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.